రాంప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో మన దగ్గరున్న ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాము. అసెట్ మేనేజ్‌మెంట్ వాడు తీసుకెళ్ళి మన అమౌంట్‌ని స్ప్లిట్ చేసి రకరకాల స్టాక్స్‌లో పెడతాడు గదా! అయితే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకెళ్ళి ఆ అమౌంట్‌ని ఏ స్టాక్స్‌లో పెడుతున్నామో చూసి మళ్ళీ వాడు సెపరేట్‌గా వచ్చి ఈ స్టాక్స్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా! ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉన్న స్టాక్స్‌ని మనం పోర్ట్‌ఫోలియో ఈజ్ పబ్లిక్‌లీ విజిబుల్. అది చూసి మనమే పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. 2003లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వన్‌డే మ్యాచ్ జరుగుతుంది షార్జాలో. ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ సచిన్ టెండూల్కర్. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే షోయబ్ అఖ్తర్ ఫస్ట్ ఓవర్లోనే చాలా అగ్రెసివ్గా బౌన్సర్ చేస్తున్నారు. సో షోయబ్ అఖ్తర్ వచ్చేసి సెహ్వాగ్కి చెప్పాడు, నేను మళ్ళీ బౌన్స్ చేస్తా, నీకు టాలెంట్ ఉంటే నువ్వు ట్రై చేయని చెప్పాడు. అయితే సెహ్వాగ్ ఏం చెప్పాడంటే, ఇదే విషయం నాకు కాదు సచిన్కి చెప్పు ఒకసారి అని చెప్పాడు. నెక్స్ట్ ఓవర్లో షోయబ్ అఖ్తర్ అదే విషయం సచిన్కి చెప్పాడు. చెప్పి నెక్స్ట్ వేసిన బాల్ వాట్ యు కాల్ ఆ బౌన్సర్ని సచిన్ క్లియర్ చేశాడు, 6 పంపాడు. అప్పుడు షోయబ్ అఖ్తర్ వచ్చి సెహ్వాగ్ని అడిగాడు, ఎలా చెప్పావురా అని. అప్పుడు అన్నాడు సెహ్వాగ్, అరే బాప్తో బాపీ హోగా బేటా బేటా హోగా ఓ మేరా బాపై ఓనే కైసా భీ క్లియర్ కరేగా. ఓకే, ఇలా డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ కా బాప్. ఓకే, అతని స్ట్రాటజీ అండ్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక ఇండివిజువల్ నేను హాఫ్ డే జాబ్ చేసుకుంటా హాఫ్ డే ఇన్వెస్ట్మెంట్ పెడతా స్కీమ్ సెలెక్షన్ అవ్వదు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అండి. ఒక ఎక్స్పర్ట్కి పార్ట్ టైమర్కి చాలా తేడా ఉంటుంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్.